హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని శుభవార్తనైతే తెలిపింది. రైతుల ఖాతాలలో కూడా ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా వారి యొక్క బ్యాంకు ఖాతాలకు జిల్లాల వారీగా జమ కాబోతున్నాయి. 916 కోట్ల రూపాయలు అయితే నేరుగా రైతుల ఖాతాలలో విడుదల చేయబోతున్నారు. ఏ రైతుల ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా విడుదలవుతాయి, ఏ పథకాలకు సంబంధించి ఈ డబ్బులు అనేది కూడా విడుదల చేస్తున్నారు, ఏ తేదీ నుండి నేరుగా రైతుల ఖాతాలలో ఎంత డబ్బులు అనేది కూడా జమ అవుతాయి, ఇలాంటి పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్, రైతులకు సంబంధించి, విద్యార్థులకు సంబంధించి, మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు. ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది. ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే కూడా పొందగలుగుతారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏపీ రాష్ట్ర రైతులకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ప్రతి రైతుని కూడా ప్రోత్సహించాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో అనేక పథకాల ద్వారా రైతులకు డబ్బులు అనేది కూడా అందజేస్తూ వస్తున్నారు. ఇక ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కూడా అనేక వర్షాల కారణంగా నష్టపోయిన రైతులందరికీ ఇన్పుట్ సబ్సిడీ అనే పథకం పేరుతో 36,000 కోట్ల రూపాయలు అయితే రైతులకు విడుదల చేయడం జరిగింది. వీటి ద్వారా ఎవరైతే పంట నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా మేలు జరుగుతుంది. ఎందుకంటే నష్టపోయిన రైతులందరికీ కూడా ఎకరానికి 13,500 రూపాయల చొప్పున నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో కూడా డబ్బులు జమ చేశారు. వారందరికీ కూడా చెక్కులు అనేది కూడా పంపిణీ చేయడం జరిగింది. అప్పట్లో నిత్యావసర సరుకులు అనేది కూడా ఉచితంగా అయితే ఇవ్వడం జరిగింది. ఇంటింటికి వెళ్ళి పరామర్శించి రైతులకు చెక్కులు పంపిణీ చేసి నిత్యావసర సరుకులు అనేది కూడా ఇవ్వడం జరిగింది. ఈ పథకంతో పాటుగా ఉచిత పంటల బీమా అనేది కూడా నిర్వహించారు. దీని తర్వాత అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతులకు మరొక కొత్త పథకాన్ని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల అవ్వాల్సింది వాయిదా అయితే వేశారు. అందుకే ఇప్పుడు రైతుల ఖాతాలలో కూడా ఈ రైతు భరోసా, క్రిందటి ప్రభుత్వంలో రైతు భరోసా అనే పథకం పేరుతో 13,500 రూపాయల చొప్పున ప్రతి సంవత్సరం రైతులకు అందజేస్తూ వస్తుంది. ఈసారి ఈ పథకం పేరు అనేది కూడా మారుస్తూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అన్నదాత సుఖీభవ అనే పథకం పేరుతో రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తెలిపారు. వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా మాట్లాడుతూ రైతులకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పథకం అనేది కూడా అమల్లో ఉందని, వారందరికీ కూడా మేలు జరుగుతుందని, ఆర్థికంగా అయితే రైతులకు సాయపడతామని అయితే తెలిపారు. ఈ డబ్బులు అనేది కూడా ఎన్నికల హామీలో భాగంగా ఏటా 20,000 రూపాయలు అయితే ఇస్తామని అయితే మన ఇప్పుడు ఏర్పడిన ప్రభుత్వం అనేది కూడా తెలపడం జరిగింది. వీటి తరపున రైతుల ఖాతాలలో కూడా 20,000 రూపాయల వరకు నేరుగా రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. కాకపోతే 2 విడతలకు సంబంధించి డబ్బులు అనేది కూడా ఒకేసారి అయితే జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలిపారు. అంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడతగా 9,000 రూపాయలు, పిఎం కిసాన్ 18వ విడత, అదేవిధంగా 17వ విడతకు సంబంధించి 4,000 రూపాయలు, మొత్తం 13,000 రూపాయలు అయితే నేరుగా రైతుల యొక్క బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని అయితే మన రాష్ట్ర ప్రభుత్వం కూడా వెల్లడించింది. కాకపోతే క్రిందటి వీడియోలో తెలిపిన విధంగా ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి. అలాగే ఆన్లైన్లో ఎలా అప్లై చేసుకోవాలో కూడా నేను నెక్స్ట్ వీడియోలో కూడా తెలియజేస్తాను. ఎందుకంటే మనకు అధికారికంగా వెబ్సైట్ లింక్ అనేది కూడా ఇవ్వడం జరిగింది, కానీ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇంకా అప్డేట్ రాలేదు. అప్డేట్ వచ్చిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను. ఇక
పిఎం కిసాన్కి సంబంధించి కూడా ఎవరైనా రైతులు ఈకేవైసీ అప్డేట్ చేసుకున్నట్లయితే వెంటనే కూడా మీ యొక్క మొబైల్లో కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను. ఇంతకుముందు వీడియోల్లో కూడా మనకి లింకులు అనేది కూడా ఉన్నాయి. ఎలా చెక్ చేసుకోవాలి, ఏ నెంబర్కి కాల్ చేస్తే మన స్టేటస్ తెలుపుతారు, లేదా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఎలా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలని అయితే క్రిందటి వీడియోలో కూడా తెలపడం జరిగింది. వెంటనే కూడా మీరు నిర్లక్ష్యం వహించకుండా ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకోండి. ఈ 17వ విడతకు సంబంధించి కూడా పెండింగ్ డబ్బులు రైతుల ఖాతాల్లో 2,000 రూపాయల చొప్పున జమ అవుతాయి. అలాగే కొత్తగా అప్లై చేసుకునే వారు కూడా వెంటనే కూడా ఈకేవైసీ అనేది కూడా కంపల్సరీ చేసుకోండి. మీ యొక్క ఖాతాలలో కూడా ఈ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ ఈకేవైసీ అనేది కూడా కంప్లీట్ చేయనట్లయితే మీకు డబ్బులు అనేది కూడా జమ కావు. ఈ పథకానికైతే అనర్హులు అవుతారు. ఇక కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలకు సంబంధించి డబ్బులు అనేది కూడా పొందనటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏపీ రాష్ట్ర రైతులకు బ్యాడ్ న్యూస్ అయితే తెలిపింది. వారందరినీ కూడా అనర్హులుగా ప్రకటించి వారికి డబ్బులు అనేది కూడా జమ చేయమని అయితే తెలిపింది. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆర్థికంగా డబ్బులు ఎవరైతే పొందుతున్నారో ఆ యొక్క రైతులందరినీ కూడా పరిగణించి వారందరినీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసే పథకాలన్నింటిలోనూ అర్హులుగా చేర్చి వారికి డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. నిర్లక్ష్యం అయితే చేయకండి. వెంటనే కూడా నేను చెప్పిన విధంగా మీరు చేస్తేనే మీ యొక్క ఖాతాలలో డబ్బులు అయితే జమ అవడం జరుగుతుంది. ఇప్పటికే అనేక తేదీలు అనేది కూడా గడిచిపోయాయి కాబట్టి ఖచ్చితంగా అయితే సెప్టెంబర్ మొదటి వారంలోనే రైతుల ఖాతాలలో కూడా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం, మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కింజరపు అచ్చెన్నాయుడు గారు కూడా అధికారిక సమావేశంలో మాట్లాడి రైతుల ఖాతాలలో కూడా డబ్బులు జమ చేస్తామని అయితే తెలపడం జరిగింది. ఇక నేను చెప్పిన విధంగా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర ఉంచుకోవాలని, అలా మీ దగ్గర ఉన్న పత్రాలు కలిగిన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి నిధులు అనేది కూడా జమ చేస్తామని అయితే తెలిపారు. ఇప్పటికే జిల్లాల వారీగా సర్వేలు అనేది కూడా చేస్తున్నారు కాబట్టి అనేక జిల్లాల్లో ఈ సర్వేలు అనేది కూడా కంప్లీట్ అయింది. నిజమైన రైతులకు మాత్రమే ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా విడుదల చేస్తామని అయితే తెలిపారు. ఇక క్రిందటి ప్రభుత్వంలో డబ్బులు పొందినటువంటి రైతులందరినీ కూడా అర్హులుగా చేరుస్తారంటే ఖచ్చితంగా అయితే చేర్చరు. ఎందుకంటే ఇప్పుడు పద్ధతి అనేది కూడా మారింది కాబట్టి కొత్తగా అప్లై చేసుకోవాలి. అలాగే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు పొందినటువంటి వారిని కూడా అర్హుల జాబితాలో చేర్చాలి. వారందరినీ కూడా తగిన పత్రాలు అనేది కూడా కలిగి ఉండాలి. ఒక ఇంట్లో ఒకరికి మాత్రమే ఈ పథకం అనేది కూడా వర్తిస్తుందని అయితే మన వ్యవసాయ శాఖ మంత్రివర్యులు కూడా తెలిపారు. అందుకనేసే ప్రతి రైతు కూడా తగిన పత్రాలు అనేది కూడా మీ దగ్గర పెట్టుకోవాలని అయితే మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కూడా సూచించింది. అలా చేస్తేనే మీకు డబ్బులు అయితే నేరుగా ఎటువంటి లంచం లేకుండా నేరుగా అయితే ఖాతాలలో జమ అవడం జరుగుతుంది. ఇక ఈ 2 పథకాలకి సంబంధించి ఒకేసారి రైతుల ఖాతాలలో కూడా జమ అయ్యే అవకాశం ఉందని అయితే తెలుస్తుంది. డేట్ ఫిక్స్ చేయలేదు కానీ డేట్ విడుదల చేసిన వెంటనే కూడా మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను. ఇది అప్డేట్. వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.